హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఓట్స్ చియా ఫ్రూట్స్ సలాడ్ చేశానండి. ఇది డిన్నర్ కానీ డైట్ చేసే వాళ్ళకి కానీ ఈవినింగ్ టైంలో చాలా చాలా బాగుంటుంది. అలాగే మీరు పిల్లలకి చక్కగా మీరు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు అన్నమాట. చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా హై ప్రోటీన్స్, చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో ఇందులో నేను చియా సీడ్ తీసుకున్నాను, అలాగే ఓట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి నేను నాకు మా పిల్లలకి అలాగే నేను ఇంకా మా హస్బెండ్కి చేశానండి క్వాంటిటీ. సో మీకు ఒక్కరు కావాలంటే మీరు ఒక 4 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకోండి, అలాగే 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకోండి, సరిపోతుందన్నమాట. సో అవి మీరు వేసుకొని చక్కగా రెండు మిక్సప్ చేసుకోండి. మిక్సప్ చేసుకొని అయితే ఈ ఓట్స్ చియా మీరు ఓవర్ నైట్ కూడా మీరు సూక్ చేసి పెట్టుకోవచ్చండి. వారం తగ్గట్టు మీరు చక్కగా మీరు నానబెట్టుకోవచ్చు. పాలు కూడా వేసుకోవచ్చు, పాలు వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెరుగు యూస్ చేస్తున్నాను కాబట్టి, కర్డ్ యోగర్ట్ యూస్ చేస్తాను కాబట్టి నేనైతే ఇక్కడ పాలు వేసుకోవట్లేదు. అప్పటికప్పుడు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా మీరు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఇలాగా మీరు మునిగేటట్టు కొంచెం వేసుకొని నానబెట్టండి. ఒక పావు గంట 20 మినిట్స్ టైంలో చక్కగా నానిపోతుంది. మీరు మిగతా ప్రాసెస్ అన్నీ చేసుకునే లోపు అయిపోతుంది అన్నమాట. ఇది క్విక్ ప్రాసెస్. మీరు నైట్ ఓవర్ టైం కూడా సూక్ చేసుకొని పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిది. మీరు పాలు వేసుకొని కూడా మీరు నానబెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ నో షుగర్ యాడెడ్ యోగర్ట్ తీసుకుంటున్నానండి. ఫ్లేవర్డ్ యోగర్ట్ ఉంది ఇంట్లో, నేనైతే అది తీసుకున్నాను. హోమ్ మేడ్ యోగర్ట్ అయితే ఇంకా చాలా మంచిది అన్నమాట. హోమ్ మేడ్ యోగర్ట్ వేసుకుంటే మాత్రం హనీ యాడ్ చేసుకుని కొంచెం ఆ స్వీట్నెస్ అనేది తగిలితే బాగుంటుంది అన్నమాట. నేను ఇక్కడ నో షుగర్ ఫ్లేవర్డ్ యోగర్ట్ తీసుకున్నాను కాబట్టి స్ట్రాబెరీ ఫ్రూట్ది. సో అది కొంచెం లైట్గా స్వీట్గానే ఉంది. నేను ఇంకేమీ యాడ్ చేయలేదు అన్నమాట. సో ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ చక్కగా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోండి. ఇలాగా మీరు ఒక 20 మినిట్స్ అవగానే చక్కగా చియా సీడ్స్, ఓట్స్ నానిపోతాయి అన్నమాట. నానిపోయిన తర్వాత ఒక బౌల్లో మీరు తీసుకోండి. మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు చూపించానో సో అవన్నీ మనం మిక్స్ చేసుకుంటాం అన్నమాట. చక్కగా ఓట్స్ అలాగే చియా సీడ్స్ చక్కగా సాఫ్ట్ అయిపోతాయండి. చియా సీడ్స్లో కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, అలా ఓట్స్లో కూడా ఫైబర్ ఉంటుంది. సో చాలా చాలా మంచి డైట్ రెసిపీ అనే చెప్పాలి, హెల్దీ రెసిపీ. సో ఇందులో నేను ఆరెంజెస్, గ్రేప్స్, యాపిల్స్ యూస్ చేశాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు అన్నమాట. చక్కగా ఈ రెసిపీ పిల్లలు చక్కగా తింటారు, అలాగే పెద్దవాళ్ళకు కూడా పెడితే చాలా మంచిది. అలాగే మనం కూడా తింటే చాలా చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. సో అందుకని మీకు కూడా ఈ రెసిపీ షేర్ చేద్దామని చెప్పి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. షార్ట్ చేస్తుంటే చాలా షార్ట్ అయిపోతుంది, సో అన్నీ చూపించలేకపోతున్నాను అనమాట. సో అందుకని నేనైతే వీడియోలాగా అప్లోడ్ చేశాను. తప్పకుండా మీరు ఎవరైనా ట్రై చేసినా నచ్చినా కూడా నాకు ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయండి, ఎలా ఉందనేది రెసిపీ. ఇలా చక్కగా మీరు మిక్సప్ చేసుకోండి పైనుంచి కింద వరకు. ఆ ఓట్స్, చియా సీడ్స్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి చక్కగా మీరు స్పూన్తో చక్కగా కలుపుకోండి. ఫోక్ కూడా యూస్ చేసుకొని కలుపుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. మిక్స్ బాగా అవుతాయి. మిక్స్ అయిన తర్వాత మీకు నచ్చిన నట్స్, నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు అది వేయట్లేదు. అది చిన్నగా మీరు తరుక్కొని వేసుకుంటా అంటే వేసుకోండి. ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే నేను ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేసుకున్నాను. అలాగే నేను ఖర్జూరా యూస్ చేసుకున్నానండి. డేట్స్ మనకు తెలుసు కదా, సో అవి ఖర్జూరా కూడా యూస్ చేసుకున్నాను. కొంచెం మధ్య మధ్యలో కొంచెం స్వీటిష్ తగులుతూ ఉంటే కూడా మంచిది. అలాగే ఇందులో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కదా, సో అవన్నీ యాడ్ చేశాను అనమాట. సో చక్కగా ఇలాగ అన్నీ కలిపి పిల్లలకి పెట్టినా కూడా ఈజీగా తినేస్తారు. ఎందుకంటే నేను ఇక్కడ కొంచెం ఫ్లేవర్డ్ యోగర్ట్ అనేది యూస్ చేశాను కాబట్టి చాలా వరకు పిల్లలకి నచ్చుతుంది. సో ఎందుకంటే అన్నీ ఫ్రూట్స్ ప్లస్ నట్స్ అలాగే యోగర్ట్, మన ఫ్లేవర్డ్ యోగర్ట్ యూస్ చేసాం కాబట్టి సో ఇష్టంగా తింటానమాట. మామూలుగా అయితే ప్లెయిన్ యోగర్ట్ యూస్ చేసుకోవచ్చు, కొంచెం హనీ యాడ్ చేసుకుంటే అప్పుడు కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను కొంచెం ఫ్లేవర్డ్ యోగర్ట్ యూస్ చేసుకున్నాను, నో షుగర్ యాడెడ్ అండి. ఇది కొంచెం ఫుల్ క్రీమ్ యోగర్ట్ నేను కొంచెం యూస్ చేసుకున్నాను.
కొంచెం స్వీటిష్ ఉంది, స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇది. సో అది యాడ్ చేసుకున్నాను. మన హోమ్ మేడ్ యోగర్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే మనము ఈ పెరుగు అనేది వేసుకున్నామో అది నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కింద వరకు మంచిగా కలుపుకోండి. ఆ ఫ్రూట్స్, ఆ నట్స్ అవన్నీ కలిసేలాగా చక్కగా మీరు కలుపుకొని మీరు సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో మనం స్నాక్స్ లాగా మన స్కూల్ బాక్స్లో కూడా మనము లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేయొచ్చు. లేదా మనము ఇలా స్నాక్ లాగా ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వచ్చు. లేదా మనం డిన్నర్ టైంలో మనం డైట్లో ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీ చక్కగా చేసుకొని తినచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ అన్నీ చివరి వరకు చూస్తూ ఉండండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండి. టేక్ కేర్ అండి. బాయ్.